వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ అనుదిన దేవుని వాత్సల్యత అనే కార్యక్రమంలో ఆత్మీయంగా వాక్యాన్ని బట్టి బలపడుతున్న ప్రియులైన మీ అందరికీ క్రీస్తు నామాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన తండ్రి అయిన దేవునికే యుగయుగాలు తరతరాలు చెల్లునుగాక ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సేవకునిగా మీ అందరి కోసం ప్రార్థించే ఈ వాక్యాన్ని బట్టి వింటూ ఉన్న బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడదాం. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు ఎలాగైతే వింటున్నప్పుడు బలపడుతూ ఉన్నారో అలాగే ఇతరులకు కూడా ఈ మాటలను పంపించగలిగితే ఖచ్చితంగా వారు కూడా మీకులాగే వాక్యాన్ని బట్టి బలపడతారు, ధైర్యంగా నిలబడతారు. లోకంలో పడిపోకుండా దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ధైర్యంగా వారికి వచ్చిన ఇబ్బందులు, ఆటంకాలు, శోధనల నుంచి ఖచ్చితంగా వారు నిలబడి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతకగలరు. కాబట్టి అట్టి స్థితిని దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి ఇవ్వటం, పరిశుద్ధాత్మను బట్టి నడిపింపు ఇవ్వటం అనేది ఎంత ధన్యకరం. అటువంటి ధన్యతను పొందుకున్న మనమందరం దేవునికి ఎల్లప్పుడూ రుణస్తులమే. ఇట్టి స్థితిని అనుగ్రహించిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు మరొకసారి చెల్లిస్తూ ఈ దినాన ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. అసలు భూమి మీద ఉన్న మనుషులకి సువార్తని ఎందుకు ప్రకటించాలి, ఎందుకు సువార్తని తెలియచేయాలి అన్న విషయంలో చాలామందికి అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే వాక్యం తెలియకపోవటం వలనే ఈరోజు సమాజం ఇలా పాడైపోయింది. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టడ లేక తిరుగుదురు అని. అందుకని ఈరోజు చూడండి, ఎన్నో చట్టాలున్నా ఈరోజు పెద్దలు కల్పించిన ఆచారాలున్నా భయం లేకుండా ఈరోజు చాలామంది విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా చట్టానికి కూడా లోబడకుండా, గౌరవించకుండా, పెద్దల మాట పట్టించుకోకుండా, తల్లిదండ్రులకు కూడా లోబడి బ్రతకకుండా ఈరోజు ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడానికి మనం పుట్టలేదు. మనం అందరము కూడా ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటూ సంతోషంగా జీవించాలన్నదే మనల్ని పుట్టించిన దేవుని నిర్ణయం, దేవుని చిత్తం. కానీ మనుషుల్లో స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, ఈ కక్షలు, కార్పణ్యాలు ఇలా ఎప్పుడైతే మనుషుల్లో చోటు చేసుకున్నాయో అరాచకాలు పెరిగిపోయినాయి, అత్యాచారాలు పెరిగిపోయినాయి, మానభంగాలు పెరిగిపోయినాయి, పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఏ మనిషిని నమ్మాలన్నా, ఏ వ్యక్తిని నమ్మాలన్నా ఈరోజు నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఎలా ఉందో సమాజం చూడండి. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో వారి మధ్య ఉన్న కక్షలను బట్టి వారు ఈరోజు నడి రోడ్డు మీద ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. మనందరికీ తెలిసిన విషయమే. చివరికి మాజీ ముఖ్యమంత్రి గారు కలుగు చేసుకుంటేనే కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు రాజకీయ కక్షల్లో యువత పాడు చేసుకుంటూ జీవితాలని ఈరోజు ఎటుపోతుందో ప్రపంచం మీరు గమనించవచ్చు. కాబట్టి ఇలా మనుషులు పాపానికి దగ్గరై, పాపానికి చేరువై, చెడు మార్గాలు గుండా ప్రయాణమై వారికి తెలియకుండానే నరకానికి జారిపోతూ ఉన్నారు. అందుకనే ఎవరు నశించకూడదు, అందరూ మారు మనసు పొందాలని ఆలోచించిన మనలందరినీ సృష్టించిన సృష్టికర్త దీర్ఘశాంతం కలిగి మనుషుల మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరూ నశించకూడదని. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఏ భేదం లేదు, పాపం చేస్తున్న మనుషులు నరకానికి జారిపోతున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల్లోని మనం గమనించగలిగితే యోధా రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, సందేహపడి వారి మీద కనికరము చూపిడి,
అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అన్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు, అగ్నిలో నుండి అంటే ఏ అగ్ని? ఇది మనకు కనబడి ఈ సృష్టిలో ఉన్న అగ్ని లాంటిది కాదు. అగ్ని అంటే నరకాగ్ని. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు అని. ఈ అగ్ని జ్వాలలో వేతన పడుచున్నానని ధనవంతుడు ఘోషిస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అది నరకములో ఉండే అగ్ని. మనుషులందరూ చేసే పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే నరకము శిక్ష. దాని నుంచి తప్పించుకోవటానికి మనుషులు ప్రయత్నం చేయొచ్చు, కానీ దానికి సమాజంలో మనకి ఆధారం లేదా మార్గం లేదనుకున్నాం. కానీ ఆ మార్గమే క్రీస్తు. అందుకని ఈరోజు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి, కనికరపడండి అని ఎందుకన్నాడంటే ఒక జాలితో కనికరముతో వారు కూడా రక్షించబడి నరకానికి వెళ్లకుండా పరలోకం వెళ్ళాలనే ఆలోచన ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ ఆత్మను రక్షించే శక్తి దేవుడు వాక్యానికి ఇచ్చాడు. అది మనకి యాకోబు పత్రికలో కనబడుతూ ఉంటుంది. మొదటి అధ్యాయం యాకోబు పత్రిక 21వ వచనంలో, అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. రాయబడిన ఈ మాటలు మనం చూడగలిగితే ఆత్మలను రక్షించుటకు శక్తి గలది వాక్యము అని. ఇది రెండంచుల గల ఖడ్గమైన వాక్యం. ఈ వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ లేఖనములలో నిత్య జీవము కలదని తలంచుతూ మీరు వాటిని పరిశీలించండి అన్నాడు. వాటి ప్రకారంగా మీరు నడవండి అన్నాడు. అందుకని మనం పరలోకం చేరాలి, నరకాన్ని తప్పించుకోవాలంటే వాక్యమే మనకి శరణ్యము. కాబట్టి మనుషులందరూ తెలుసుకోవాల్సింది వాక్యం. ఈ వాక్యం మరుగున పడకూడదు, ఈ వాక్యం తెలియకుండా ఉండకూడదు. అందుకనే దేవుడు ఏం చేశాడనంటే సర్వలోకానికి సర్వ సృష్టికి ఈ సువార్త అనే వాక్యం ప్రకటించబడాలి అనే ఉద్దేశంతో దేవుడు ఉంటే ఈరోజు నాకు పట్టదన్నట్టుగా, మాకేం తెలియదు అన్నట్టుగా సంఘానికి ఆదివారం వెళ్ళి రావటం, ప్రభు బలలో చేయవేయటం, మాకేమీ పట్టింపు లేదు, అది పాస్టర్ గారు చూసుకుంటారు అని అనుకుని మోసపోతున్న క్రైస్తవ్యానికి తెలియవలసిన విషయం ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారం అందరి మీద ఉంది. అంటే సంఘ సభ్యులందరి మీద ఉంది, ఒక సేవకుని మీదే కాదు. అందుకని ప్రకటించబడేవారు లేకపోతే వారికి ఎలాగ రక్షణ అందుతుంది? అందుకని రోమపత్రికలో పౌలు అంటారు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇదిగో ప్రకటింపబడిన వారు పంపబడకపోతే 14వ వచనంలో అంటున్నాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాడిని ఎట్లు విశ్వసించేదురు? అసలు తెలియజేయలేకపోతే వారు ఎలా విశ్వసిస్తారు? అందుకని ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింపబడుదురు? చూసారా? అందుకని ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని చెబుతూ 17వ వచనంకి వచ్చినప్పుడు అంటున్నాడు, కాగా వారికి విశ్వాసం రావాలి దేవుని పట్ల, అది వినుట వలన విశ్వాసం కలగాలి, ఆ వినటం కూడా క్రీస్తును గూర్చిన మాట వలన కలగాలి. ఆ క్రీస్తును గూర్చిన మాటే వాక్యము. ఆ వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. వాక్యమే శరీరాన్ని ధరించుకుని ప్రాణం పెట్టింది. ఆ ప్రాణం పెట్టిన వాక్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించబడాలి. అలా ప్రకటించబడినప్పుడే రక్షించబడతారు. అలా రక్షించబడినప్పుడే పరలోకం చేరతారు. ఇది దేవుడు మానవులపై, క్రైస్తవులపై పెట్టిన ఒక ఆజ్ఞ. కాబట్టి మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన ప్రాంతంలో మనకు తెలిసిన వారికి, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన ఇంటిలో ఉన్నవారికి ఇలా ఖచ్చితంగా మనం చెప్పవలసింది సువార్తే. మన గ్రామాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మన పట్టణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కానీ ఏమీ పట్టనట్టుగా ఉంటే మనిషి మారడు. మనిషి మారకపోతే వారికి పరలోకం లేదు ప్రియులారా. అందుకనే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అని చెప్పిన పౌలు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు ఆయన. అదొక బాధ్యతగా తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు. నాట్ ఓన్లీ పాస్టర్ ఒక్కడే కాదు, ప్రతి క్రైస్తవుడు ఎందరైతే ప్రభు బలలో చేయి వేస్తున్నారో వారందరూ తెలుసుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే ప్రభు బలలో చేయి వేసిన వారు ప్రభువును ప్రకటించాలి. మరణమును ప్రచురించెదరు అన్నాడు. ప్రభు వచ్చేంత వరకు చేయవలసిన పని దేవుడు మనకిస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన గుణ అతిశయములను ప్రచురించాలి. చీకట్లో నుంచి మనల్ని అందుకని వెలుగులోకి నడిపించాడు అంటాడు పేతురు గారు. మనల్ని ఊరకనే ఆయన పిలవలేదు, పాపంలో నుంచి మనల్ని విడిపించలేదు. పాపం నుంచి విడిపించడానికి రక్తం కార్చాడు, మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఎందుకయ్యా కొన్నావు అని అంటే ఇతరులు కూడా నీ ద్వారా మార్చాలి అని, మన ద్వారా మార్చాలి అని.
ఈ విషయం మనకు అర్థమైతే ఖచ్చితంగా నీవు నేను పరలోకం వెళ్ళడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవారు, ముఖ్య స్నేహితులు, ఇంకా చెప్పాలంటే గ్రామంలో ఉన్నవారందరూ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అలా 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 రక్షించబడడానికి ప్లాన్ చేసుకుంటాం మనం. లేకపోతే మారండి. ఇలా ప్రకటించకపోతే ప్రభు రాడు. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు మనకి ఏం తెలియచేస్తున్నాయంటే, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనకి సమరయ స్త్రీ గురించి మనకు కనబడుద్ది. ఆ సమరయ స్త్రీ గురించిన సందర్భంలో ఆ మహాతల్లి మెస్సియ ఆయనే అని కనుగొన్న తర్వాత ఆ మెస్సియను గూర్చిన వార్త ఊరూరా ఆ ఊరిలో ప్రకటించకుండా ఉండలేకపోయింది. ఆ తల్లి వెళ్ళింది, ఊరిని కదిలించింది, ఊరిని రప్పించింది, ఆ ఊరి వారికి సువార్తని వినే భాగ్యాన్ని ఇచ్చింది. అదే మనకు యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో కనబడుతుంది. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో మనం చూడగలిగితే చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె చెప్పిన మాటని బట్టి వచ్చిన వాళ్ళు యేసుప్రభు చెప్పిన బోధను విని విశ్వసించారంట, యేసుని నమ్మారంట. ఊరు కదిలిపోయింది కదా, చూసారా? ఆమె కనుక వెళ్ళకపోతే ఆ ఊరు కదిలి ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి రక్షణ వద్దునా, విశ్వసించుదురా, ప్రభుని నమ్ముదురా? చెప్పండి, ఆలోచించేయండి. అంతేకాదు మనకి ఇదే లోకాసువార్తల్లో మరొక సందర్భం కనబడుద్ది. దెయ్యం పట్టిన గెరాషీల దేశంలో ఒకడు బాధించబడుతున్న సమయంలో యేసుప్రభు అక్కడికి వెళ్ళటం, అతన్ని స్వస్థపరచటం, తర్వాత ఆ ఊరిలోకి రాకుండా ఆ ఊరి ప్రజలందరూ యేసుప్రభుని అడ్డుకోవటం. ఇది తెలిసిన ప్రభు చూడండి, బాగుపడి తన దగ్గర కూర్చున్న ఆ గెరాషీల దేశంలో దెయ్యం పట్టిన వాడిని పంపించాడు. నేను వెళ్ళకపోతేనే నువ్వు వెళ్ళు, నన్ను రానవ్వకపోతేనే నువ్వు వెళ్ళి ప్రకటించి అన్నాడు. అందుకనే మనకి లోకాసువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. అంటే ఎక్కడెక్కడ ప్రకటించాడు అని అంటే సుమారుగా తను 10 పట్టణాల్లో ప్రకటన చేసేదంట సువార్త. 10 పట్టణాలు. ఇతను గెరాషీన్ల ప్రాంతంలో సుమారుగా మీకు కావాలంటే గెరాషీన్ల దేశం మాట అది. 26వ వచనం చూడండి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాషీన్ల దేశమునకు వచ్చిరి. గెరాషీన్ల దేశంలో సుమారు 10 పట్టణాలు ఉన్నాయి. ఆ 10 పట్టణాల్లో యేసుని గూర్చిన సువార్త ప్రకటించాడు. తన దేశంలో ఉన్న, తన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చూడండి యేసుని ప్రకటించాడండి. తనకు జరిగిన గొప్ప కార్యాలు, నీకు నాకు ఎన్ని కార్యాలు చేశాడు ఆయన? అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటో తెలుసా? మనకిచ్చిన రక్షణ. అది మనం ఎంత పెట్టినా కొనుక్కోలేమండి. నిజంగా ఆయన రుణం తీర్చుకోలేం. మరి రక్షణకి కాను మనం ఏం చేస్తున్నాం? మన ఎడల చేసిన ఇంత గొప్పదైన కార్యాన్ని బట్టి ఆ మరణాన్ని ప్రకటించడానికి ఒక సాక్షిగా మనం నిలబడగలుగుతున్నామా? చెప్పండి, లేదే. దేశం కాని దేశంలో నుంచి, నిజంగా చెప్పాలంటే భూదిగాంతాల నుంచి ఒక వ్యక్తి ప్రభువును ఆరాధించడానికి వచ్చాడు. అతడే నపుంసకుడు. ఇతను ఇథియోపియా దేశం నుంచి, కూషు దేశం నుంచి బయలుదేరి యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఆరాధన చేయడానికి వచ్చిన సందర్భం మనకు తెలియదంటూ కాదు. అది కూడా మనకి అపోస్తుల కార్యముల్లో 8వ అధ్యాయం 39వ వచనంలోనే కనబడుద్ది. ఆశ్చర్యం ఏంటంటే ఆ నపుంసకుడు ప్రభు గురించి తెలుసుకుని, ఫిలిప్పు ద్వారా సువార్త ఏంటో తెలుసుకుని, తను చదివిన ఆ మాటలన్నీ, చెప్పిన మాటలను బట్టి అక్కడే నీళ్లున్న చోట బాప్తిసం తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? అతను చూడండి 39వ వచనం 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. వారు నేలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిన నపుంసకుడు సంతోషించుచు తన త్రోవని వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి అన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడిను. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణంలో నుండి సంచరించే వార్త ప్రకటించి వచ్చాడు. ఈ రాయబడిన మాటల్లో మనం చూడగలిగితే ఇతను వెళ్ళిపోయాడంట. ఎవరో నపుంసకుడు సంతోషించు తన త్రోవని వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. నపుంసకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇథియోపియా దేశం వెళ్ళిపోయాడు. జరిగిన ఈ కార్యం విన్న ఈ మాటలను బట్టి ఇథియోపియా దేశాన్ని కదిలించాడంట ఈ నపుంసకుడు. తెలుసా? ఇథియోపియా దేశాన్ని ఇప్పుడు కూడా మీరు చూడగలిగితే క్రిస్టియన్ కంట్రీ అది. అక్కడ సువార్త ప్రకటించడానికి ఇతడు కారణం అయ్యాడంట. మనకి చర్చ్ హిస్టరీలో ఆ చరిత్ర మనకు కనబడుద్ది. అతను కనుక అక్కడి నుంచి వెళ్ళి ప్రకటించకపోతే ఆ పట్టణానికి, ఆ దేశానికి సువార్త ఎలా అందును? సమరయ స్త్రీ చెప్పకపోతే ప్రభు గురించి ఆ ఊరిలో ఉన్న వారికి ఎలా తెలుసును? గెరాషీన్ల దేశంలో ఉన్నవాడు బాగుపడి ఒకే దిక్కున కూర్చుని ఉండకుండా ఆ పట్టణం అనగా సుమారు 10 పట్టణాలు వెళ్ళి సువార్త ప్రకటించకపోతే ప్రభువును గూర్చి వారికి ఎలా తెలుసును? ఆలోచన చేయండి. ప్రకటించబడిన వారు పంపబడకపోతే వారు ఎట్లు విందురు? వారు ఎట్లు విశ్వసించుదురు? ఆలోచన చేయండి ప్రియులారా.
కాబట్టి వారికి రక్షణ కావాలని అంటే ఆ బాధ్యత దేవుడు నీ మీద నా మీద పెడుతున్నాడని మర్చిపోకూడదు. అదే సువార్త ప్రకటించవలసిన భారం. అది బాధ్యతగా తీసుకోవాలి. సాక్షార్థముగాను రక్షణార్థముగాను మనం సువార్త ప్రకటించడానికి లేదా వెళ్ళకపోతే సహకరించడానికి మనం సహకరించాలి వారికి. ఏ విధంగాను? ధన రూపంలోనా, ఏ విధంగాను ప్రయాసపడ ఏ విధంగానైనా మనం సహకరించేలా ఉండాలి. ఎందుకంటే మనం చేయలేని పని సేవకుడు చేస్తున్నాడు కదా, మనం చేయలేని పని సంఘం చేస్తుంది కదా, మనం వెళ్ళలేని చోటకి వాళ్ళు వెళ్తున్నారు కదా, అన్నీ వదిలిపెట్టి అని నీ వంతుగా నా వంతుగా చేయవలసింది ఒక్కటే, సహకరించాలి. అందుకని పౌలు అంటారు, సువార్త పనులు సహకరించిన ఆ స్త్రీలు క్లెమెంతతోనూ అక్కడ మాట్లాడుతూ అంటాడు, జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అంటాడు, సువార్త పనులు సహకరించిన వారికి అని మాట్లాడతాడు. కాబట్టి ఆ భారం మన మీద ఉన్నదన్న విషయం మనకు అర్థమైతే ఇందుకొరకు ఆ సువార్త ప్రకటించాలి అని మనకు తెలుస్తుంది. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఇదే అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన ఎవరో కాదు, ఆ పరిశుద్ధాత్మతో రగిలించబడిన, పరిశుద్ధాత్మ శక్తితో నిలబడిన స్టెఫన్. ఆశ్చర్యం ఏంటంటే సువార్త ప్రకటించిన అపోస్తలుల దగ్గర విన్న ఆయన అప్పుడు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి చెప్పలేక ఉండలేకపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఆత్మ తీవ్రత కలిగిన ఈ స్టెఫన్ గారు చెప్పకుండా ఉండలేక తను విన్న వాటన్నిటినీ చెప్తున్నాడు. అలా చెప్తూ ఉండగానే ఆ చెప్పే పనిలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు స్టెఫన్ గారు. చూసారా? విన్నది ప్రకటించాలి, తెలుసుకున్నది ప్రకటించాలి. ఖచ్చితంగా ఈ భారం సంఘం మీద దేవుడు ఉంచాడు అన్న విషయం మనకు తెలియాలి. ఈ భారం మన మీద ఉన్నదన్న విషయం మనకు తెలియాలి. అందుకని అపోస్తలులు చూడండి, అపోస్తలుకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. వెళ్ళారు. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఆనాడు నోరులు మూయించటానికి సిద్ధపడిన వారికి బదులుగా ఎదురు తిరిగి నిలబడి ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ప్రభు మరణాన్ని ప్రకటించారు. వారు హతసాక్షులైపోయారు. వారి జీవితం అంతా స్వార్థ పనులు వారు దారబోశారు. వారు ఇతరులను రక్షించడానికి వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఇది కాదా? మరి ఇది ఎంతమందికి ఈ విషయం మీద అవగాహన ఉందో చెప్పండి ప్రియుల? ఆలోచించేయండి. ఇవన్నీ బైబిల్లో ఉన్న సందర్భాలు కాదంటారా? కాదనలేని నిజాలు. అందుకని మనల్ని పాపం నుంచి విడిపించాడు. చీకట్లో నుంచి ఆయన విడిపించింది ఎందుకంటే, వెలుగు సంబంధాలకు ఎందుకు చేశాడంటే, ఆయన గుణ అతిశయములను ప్రకటించు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడంట. ఈ విషయం మనకు అర్థమవుతే ఇది మేలు, ఈ మేలు అనేది ఖచ్చితంగా చెయ్యాలన్న విషయంలో మనకు అవగాహన ఉంటే, అలా చేయకపోతే అది పాపంతో సమానం అయిపోద్దన్న విషయం మనకి ఈ మాటలు అర్థమవుతుంది. రండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, కాబట్టి మేలైనది చేయనిరియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలనేది ఏముంది ఈ లోకంలో? అన్నీ మేలే, కాదంటలేదు. ఫుడ్ పెట్టడం మేలు, వారికి ఆర్థిక సహాయం చేయటం మేలు, ఇంకా చెప్పాలంటే వారికి హాస్పిటల్కి సంబంధించి కానీ సంథింగ్ ఏదైనా మేలే. కానీ మేలుకు మించిన మేలు ఏదైనా ఉందంటే వారి ఆత్మను రక్షించడం. అది తప్ప ఇంకా ఎక్కువైన మేలు ఏదీ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అంటాడు ఆయన యోహాను సువార్తలో. నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు అంటే అర్థం ఏంటి? యేసుప్రభు చేసిన సువార్తలో ప్రకటించినప్పుడు అనేక రోగులను బాగు చేశాడు, కుంటివాళ్ళని గుడ్డివాళ్ళని బాగు చేశాడు, లేవనెత్తాడు చనిపోయిన వాళ్ళని. వాటికంటే గొప్పవి చేస్తాడు అన్నట్టు అర్థం ఏంటో తెలుసా? వారు ఆత్మలను రక్షిస్తారు సువార్తను పట్టుకుని అని అర్థం. అదే చేశారు అపోస్తులు కూడా. రక్షణ సువార్తను ప్రకటన చేశారు, సాక్షాత్తంగా ప్రకటించారు, అనేకులను ప్రభు వైపు నడిపించారు, పరలోకానికి వారిని అర్హులుగా చేశారు. ప్రియులారా, ఈరోజు నీకు నాకు అందిన సువార్త కూడా ఎవరో ఒకరి ద్వారా వచ్చింది కదా, ఎవరో ఒకరి ద్వారా మనం విన్నాం కదా. అలాగే మన ద్వారా ఎవరైనా విని మారాలని, వారి బ్రతుకుని మార్చుకోవాలని, ఈ లోకంలో సంతోషంగా దేవుని చిత్తాన్ని బట్టి బ్రతకాలని దేవుని చిత్తాన్ని గమనించగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో కలహాలు, విభేదాలు, హత్యలు, ఇటువంటి కక్షలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటారు కదా. దేవోక్తి లేకపోవటం వల్లే కదా, దేవుని వాక్యం తెలియకపోవటం వల్లే కదా ఈరోజు పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అందుకని దేవుని మాట వినాలి, దేవుని మాట తెలియచేయాలి, దేవుని మాటను ప్రకటింపచేయాలి. ఇది దేవుడు క్రైస్తవుల మీద పెడుతున్న ఒక భారమైన పని అన్న విషయం ప్రతి క్రైస్తవుడు గమనించి సాక్షార్థంగా రక్షణార్థంగా ప్రకటించాలి, తెలియచేయాలి, వ్యక్తిగతంగా చెప్పాలి, అవసరమైతే సువార్త మీటింగ్స్ పెట్టాలి. లేదంటే మనం ఎక్కడికి వెళ్ళైనా ఏ పరిస్థితిలో ఉన్నప్పుడైనా మన ప్రభువు గురించి తెలియచేయాలి. కాబట్టి ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో ప్రియులారా, ప్రకటించవలసిన భారం బాధ్యతగా తీసుకుని మనం చేస్తాం. ఇప్పుడు ప్రభు అంటాడు, తలాంతులు అప్పగించిన తర్వాత బలా మంచి దోషుడా, నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇచ్చిన 1 తలాంతుని 2 తలాంతులు చేసావు, నీకు ఏర్పరచబడిన రాజ్యంలో నువ్వు వెళ్ళి దాన్ని అనుభవించి అంటాడు. స్వతంత్రించుకో, పరలోకంలో ప్రవేశించి అంటాడు. 5 ఇచ్చినవాడు 5 చేశాడు, 10 ఇచ్చినవాడు 10 చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే 1 ఇచ్చినవాడంట
దాన్ని కప్పెట్టేసాడంట, కానీ ఒకటి రెండు చేయలేదంట. అప్పుడు అంటాడు, చెడ్డ దాసుడా, ఇది కనుక వేరే వాళ్ళకి ఇచ్చుంటే దాన్ని రెండు చేయదు కదా, నువ్వు ఎందుకు చేసావు ఇలా అంటే సాకులు చెప్తున్నాడు అబ్బాయి. సాకులు చెప్పేవారంటే దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడికి తను చెప్పే పని చేసేవారంటే ఇష్టం, ఆయన ఆజ్ఞను అనుసరించేవారంటే ఇష్టం, ఆయన చెప్పిన విధంగా బ్రతికేవారంటే ఇష్టం, ఆయన చెప్పినవన్నీ చేసేవారంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకనే నా ఇష్టానుసారుడైన దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దావీదు గారి గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అంతేకాదు, పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన ప్రభు గురించి కూడా ఇస్తున్నాడు. ఇతనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. ఆ ఆనందము యేసుప్రభులో చూసిన తండ్రి నీలో నాలో చూడాలనుకుంటున్నాడు. ఏంటో తెలుసా ఆనందము? ఇదిగో సమీప గ్రామంలో ప్రకటించుటకు వెళ్ళేదము రండి అని. ఇందుకోసమే కదా నేను పంపబడ్డాను అన్నాడు ప్రభు. ఇందుకొరకే కదా మనల్ని ఆయన కడిగాడు, ఇందుకొరకే కదా ఆయన మనకి పాప విముక్తి ఇచ్చాడు, ఇందుకోసమే కదా అన్న విషయం మనకు అర్థమైతే కదులుతాం, వెళ్తాం, ప్రకటన చేస్తాం, దేవుని కోసం కొందరినైనా రక్షించి పరలోకం చేర్చుతాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ ఇవ్వాలని ఈ మాటలు బట్టి తెలియజేస్తూ మీ అందరూ ఆ విధంగా నడవాలని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభా. ఈ సన్నిధానంలో ఈ ఉదయకాలంలో ప్రభా, ఇదిగో ఈ అనుదిన దేవుని వాత్సల్యత అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభా, అనేక సంగతుల ద్వారా నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. వింటున్న వారిని బలపరిచి మరింతగా స్థిరపరచండి. వింటున్న మాటల ప్రకారంగా బ్రతకటానికి ప్రేమ కలిగి నైనా నీ సన్నిధానంలో మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి వారి జీవితంలో నీ కృప దయచేయండి. వాక్యం వింటున్న వారిలో ప్రభా నైనా ఇదిగో నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ప్రతి ఇబ్బందులు, ఆటంకాలు, శోధనల నుంచి విడిపించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోవడానికి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. ముఖ్యంగా మీరు అప్పగించిన పనిలో నాయన ఇదిగో ముందుంటే మాకు అక్కర్లన్నీ తీరుస్తానన్నావు. మొదట నా రాజ్యంలో నా నీతిని ప్రకటించండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడును అని తెలియజేసిన ప్రకారంగా ప్రభా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీర్చి నీ పనిలో బహుబలంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ వేడుకుంటూ క్రీస్తు వారి నామల్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల కూడి ఉన్న మనందరికీ, విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.